ఎంటీవీ తెలుగు ప్రేక్షకులకి నమస్కారం. ముందుగా గణపతి శ్లోకం. శుక్లాంబరధరం విష్ణుం శశివర్ణం చతుర్భుజం ప్రసన్నవదనం ధ్యాయే సర్వవిఘ్నోపశాంతయే. జై శ్రీరామ్. శ్రీమాత్రే నమః. శ్రీ గురుభ్యో నమః. మరి ఎంటీవీ తెలుగు ప్రేక్షకులకి ఈ వార రాశి ఫలాలకి స్వాగతం, సుస్వాగతం. అలాగే మరి ప్రతి ఒక్కటి కూడాను ఈ యొక్క 12 రాశుల వారికి కూడాను ప్రతి ఒక్కటి కూడా రెమెడీస్ పరంగా కానీ ఏదైనా సరే ఆస్ట్రాలజీ పరంగా కానీ ప్రతిదీ చాలా ముందుకు వెళ్తున్నాం. ప్రతి వారం కొత్తదనంతో అలాగే ఏదన్నా కొంచెం తెలుసుకుంటూ ఒక తాళపత్ర శాస్త్రాలను అనుసరిస్తూ మరి మా గురువర్యులు అయినటువంటి శ్రీజిత్ నంబూద్రి గారి యొక్క ఆశీస్సులతో మీ కేరళ ఆస్ట్రాలజీగా, మీ యొక్క ధనుష్ నంబూద్రిగా మరి వివిధ పడిపూజల కార్యక్రమాల్లో దేవీ దేవతల ఆరాధనలో ముందుకెళ్తూ మరెన్నో ఆసక్తికరమైనటువంటి ఈ యొక్క ఆస్ట్రాలజీని అనుసరిస్తూ ఈ యొక్క 12 రాశుల వారికి కూడాను నా కాల పరిణామం ప్రకారము మొదటిగా మేషరాశి. మరి యొక్క మొదటిగా మేషరాశి వారి యొక్క అదృష్ట సంఖ్య చూద్దాం. మేషరాశి వారి యొక్క అదృష్ట సంఖ్య మరి 4. మరి కొన్ని రోజులుగా ఏదైతే కొన్ని చికాకులుగా పెడుతున్నటువంటి చిన్న సమస్యలు ఏదైతే ఉన్నాయో ఆ సమస్యల నుంచి మరి ముందుకు రావటానికి చాలా మెరుగుపడేటువంటి అవకాశం ఈ వారంలో చాలా ఉంది. ఎందుచేతనంటే కొన్ని కార్యక్రమాలు ఏదైతే పోస్ట్పోన్ చేసినటువంటి ఉన్నాయో అవన్నీ కూడా ఈ వారం కొలికొచ్చేటువంటి అవకాశం ఉంది. అంతేకాకుండా ఏదైనా ఆసక్తికరమైనటువంటి బిజినెస్ పరంగా కానీ చెయ్యాలన్నా, ఏదైనా కొనాలన్నా అలాంటి వాటికి ఎంతో ఉత్సాహం చూపిస్తారు. అంతేకాకుండా ఈ యొక్క మేషరాశిలో ఉన్నటువంటి దాంపత్య జీవితాలను అనుసరిస్తూ మరి వివాహ దాంపత్యంలో ఉన్నటువంటి ఈ యొక్క నూతన జంటలే కానీ శుభ కార్యక్రమాలకు సంబంధించిందే కానీ అలా వివిధ కార్యక్రమాలు ఉన్నటువంటి యొక్క దాంపత్య విహార సంబంధిత యాత్రలు పాల్పంచుకుంటారు. అంతేకాకుండా దైవ దర్శనాలు చేస్తారు. కుటుంబ సమేతంగా ప్రతి ఒక్కరూ కూడాను ఆహ్లాదకరమైనటువంటి వాతావరణం అయితే పాల్పంచుకుంటారు. అంతేకాకుండా చిరాస్తికి సంబంధించింది ఏదైతే ఉందో అది చికాకు నుంచి బయటకు వచ్చేటువంటి అవకాశం ఉంది. అంతేకాకుండా ఈ వారం అంతా కూడాను సుబ్రహ్మణ్యేశ్వర స్వామిని ఆరాధించిన ఆ స్వామిని మనస్ఫూర్తిగా మనసులో వేడుకున్న ఖచ్చితంగా ఏదైతే అనుకుంటున్నారో ఎక్కడైనా సరే మీ మనసు సంకల్పం ఉందో అది ముందుకు వెళ్ళేటువంటి అవకాశం అయితే చాలా ఉంది. అంతేకాకుండా ఈ యొక్క మేషరాశి వారు ఎవరైతే ఉన్నారో గురుడు చాలా ఉచ్చ స్థాయిలో ఉన్నాడు కాబట్టి మీరు ఏదైనా సరే అనుకోండి ఖచ్చితంగా మీరు ప్రతినిత్యము కూడాను ఉదయాన్నే లేవగానే భూదేవికి నమస్కారం చేస్తూ మరీ ముందుకు వెళ్ళండి. ఎక్కడ ఎలాంటి పనైనా సరే ఆటంకాలు అనేది ఎదురకుండా ఇంకా సదావుగా సాగిపోతూ ఉంటాయి. ఎక్కడ చికాకు అనేది కూడా ఈ యొక్క మేషరాశి వారికి అనిపించదు. మరి తదుపరి రాశి వృషభ రాశి. తదుపరి వృషభ రాశి వారి యొక్క అదృష్ట సంఖ్య చూద్దాం. వృషభ రాశి వారి యొక్క అదృష్ట సంఖ్య మరి 3. గత వారంలో ఏదైతే రెమెడీస్ పరంగా మరి ముందుకెళ్ళి చక్కగా ఏదైతే చేసుకుంటూ మరి ముందుకెళ్తున్నామో ఎక్కడ ఆటంకాలు అనేది ఎదురవకుండా అని చాలా మంది చెప్తా వచ్చారు. అలాగే ఈ వారం కూడా మీరు ఏదైతే సంకల్పం చేసుకున్నారో ఏదైనా సరే అలాంటిది నెరవేరేటువంటి అవకాశం చాలా దగ్గరలో ఉంది. అంతేకాకుండా ఈ యొక్క వృషభ రాశి వారు ఈ యొక్క గురుడు లగ్నాధిపతి గురుడు చాలా అంటే ప్రతినిత్యము కూడా మీరు ఏ దేవీ దేవతలైతే ఆరాధిస్తున్నారో ఖచ్చితంగా నెరవేరేటువంటి అవకాశాలు అయితే చాలా దగ్గరలో ఉన్నాయి. అంతేకాదు ఈ యొక్క వృషభ రాశి వారికి ప్రతినిత్యము కూడాను సూర్య నమస్కారాలతో మొదలు పెడితే కనుక ఎవరైనా సరే ఏదైనా సరే ఎలాంటి కార్యక్రమం అయినా సరే అవ్వకుండా వెనక్కి రారు. అంత దృఢంగా నమ్మి ముందుకు వెళ్ళండి. ఖచ్చితంగా మీకు విజయం మీ వెనకాల ఉంటుంది ఒక వృషభ రాశి వారికి. అంతేకాకుండా నూతన సన్నిహిత వర్గాల నుంచి అయితే మంచి కలయిక ఏర్పడుతుంది. అంతేకాకుండా బంధుమిత్రుల నుంచి ఆహ్లాదకరమైనటువంటి వాతావరణం పాల్పంచుకుంటారు. ఆహ్లాదకరమైనటువంటి దైవ దర్శనాలు చేస్తారు, దూర ప్రయాణాలు చేస్తారు.
అంతేకాకుండా ఈ చిరాస్తికి సంబంధించింది ఏదైతే ఉందో, ఈ కోర్టు వివాదాలు ఏదైతే ఉన్నాయో అవి ఒక కొలిక్కి వచ్చేటువంటి అవకాశం ఈ వారంలో అటువంటి గోచరిస్తుంది. అంతేకాకుండా ఈ యొక్క వృషభ రాశి వారు ఎవరైతే ఉన్నారో శివ పంచాక్షరి సూత్రాన్ని పఠించడం వలన ఆ స్వామి మనస్ఫూర్తిగా ఆరాధించినా మీరు ఏ సంకల్ప బలంతో అయితే ముందుకు వెళ్తున్నారో, అనుకున్న కోరిక ఏదైతే ఉందో ఖచ్చితంగా దృఢంగా మీరు ముందుకు వెళ్ళండి. ఎక్కడైనా సరే విజయం మీదే. తదుపరి రాశి మిథున రాశి. తదుపరి మిథున రాశి. మిథున రాశి వారి యొక్క అదృష్ట సంఖ్య చూద్దాం. మిథున రాశి వారి యొక్క అదృష్ట సంఖ్య మరి 4. గత కాలంలో అంతకుముందు ఏదైతే సరే రెమెడీస్ని మరి మార్చామో, గతం నా దగ్గర మన దేవాలయానికి వచ్చినప్పుడు చెప్పారు. అంతేకాకుండా కొన్ని సందర్శనటువంటి చేసేటువంటి ప్రయత్నాలు ఆటంకాలు ఎదురైన స్వామి, మరి కొంచెం ముందుకు వెళ్ళడానికి మీరు చెప్పిన ప్రకారం వెళ్తున్నాము. అంతేకాదు వెళ్తున్నే సందర్భంలో ఏదో ఒక ఆటంకం అనేది ఎదురవుతుంది. దానికి ఏమన్నా సరే ఒక చిన్న మాకు పరిష్కారం లాంటిది చెప్తారా, అనుకున్నది కొద్దిగా వెనక్కి వెళ్తున్నాము, అది కూడా దైవ దర్శనాలు అని చెప్పి అంటున్నారు. ఒకటి దృష్టిలో పెట్టుకోండి అమ్మా, ఈ యొక్క మిథున రాశి వారు ఎవరైతే ఉన్నారో ఒకటి కొంచెం దృష్టిలో పెట్టుకోండి. దర్శనం అనేది మీకు ఎక్కడైనా సరే భగవంత్ ఆరాధన సంకల్పంలోనే మీకు దక్కేస్తుంది. అంతేకాకుండా ఈ యొక్క దైవ దర్శనాలు అనేది చేసేటువంటి పుణ్యక్షేత్ర సందర్శనలు ఉంటాయి. ఆ సందర్శన అనేది చాలా అంటే చాలా అద్భుతమైనటువంటి రోజులనే చెప్పాలి. అలాంటి రోజు రావాలన్నా అవకాశం ఉండాలన్నా చాలా మనం ఇచ్చేసుకోవాలి. త్వరగా వెళ్ళడానికి మీ యొక్క చిన్న చెప్తాను. ముఖద్వారము దగ్గర ఓం అనే అక్షరం వేసారనుకోండి, గంధముతో ఓం అనే అక్షరాన్ని మీరు ఒక ముఖద్వారం దగ్గర వేయండి. డైలీ మీరు చూసుకొని వెళ్ళండి. మీరు ఎక్కడికైతే వెళ్దాం అనుకుంటున్నారో అది వెళ్ళడానికి చాలా అంటే చాలా ఆస్కారం ఉంది. అంతేకాకుండా ఈ యొక్క మిథున రాశి వారు ఎవరైతే ఉన్నారో చక్కగా దూర ప్రయాణాల్లో చక్కగా ఆహ్లాదకరమైన వాతావరణం పంచుకుంటారు. అంతేకాకుండా సన్నిహిత వర్గాల నుంచి మంచి కలయిక ఏర్పడుతుంది. అంతేకాదు ఈ యొక్క ఆర్థికంగా ఆరోగ్యంగా ఒక కొలిక్కి వచ్చేటువంటి అవకాశం అయితే ఉంది. ఈ యొక్క రాశి వారు ఎవరైతే ఉన్నారో డబ్బు ఎవరికి ఇవ్వకండి. ఇస్తే కనుక మళ్ళీ రావటం చాలా అంటే చాలా తక్కువగా అవకాశాలు ఉన్నాయి. మళ్ళీ ఇచ్చినా సరే విభేదాలుగా మనం సందర్భం వస్తుంది. అలాంటి సందర్భం మనకు అనవసరం కాబట్టి దృష్టిలో పెట్టుకొని మీరు చేసేది ఏదైనా సరే సంకల్పంతో దృఢంగా నమ్మి చేయండి. ఎక్కడైనా సరే విజయం సిద్ధిస్తుంది. అంతేకాకుండా ఈ యొక్క మిథున రాశి వారు ఎవరైతే ఉన్నారో శనీశ్వర స్వామికి చక్క నువ్వులతో అభిషేకం చేసి 9 ప్రదక్షిణాలు చేస్తే ఎక్కడైనా సరే ఆటంకాలు అనేది ఎదురవకుండా చాలా అంటే చాలా ముందుకు వెళ్ళడానికి చాలా అవకాశాలు అయితే ఉన్నాయి. అంతేకాకుండా వాహనాలు కొనడానికి, అంతేకాకుండా వస్తువు రూపం ఏదైనా కొనడానికి ఈ యొక్క వారం మీకు ముందుకు వెళ్ళడానికి చాలా అంటే చాలా ఆస్కారం ఉంది. మరి తదుపరి రాశి కర్కాటక రాశి. తదుపరి రాశి కర్కాటక రాశి. కర్కాటక రాశి వారి యొక్క అదృష్ట సంఖ్య చూద్దాం. కర్కాటక రాశి వారి యొక్క అదృష్ట సంఖ్య మరి 4. మరి కొంతకాలంలో ఇదేదో కోర్టుకు సంబంధించినటువంటి కొన్ని చికాకులు ఉన్నాయి. భార్యాభర్తల యొక్క ఈ యొక్క విడాకుల గురించే కానీ ఏదైతే మీరు ఇబ్బంది పడుతున్నారో, ఆర్థికంగా ఇబ్బంది పడుతున్నారో అవన్నీ ఈ యొక్క వారము అవకాశం అయితే ముందుకు వచ్చేటువంటి అవకాశం అయితే ఉంది. ఈ కోర్టు పరంగా అయితే దాన్ని మీరు దృష్టిలో పెట్టుకుంటే ఒక కొలిక్కి వస్తుంది. అంతే ఎందుకు వస్తుందంటే ఇన్ని రోజుల నుంచి వాయిదాల మీద వచ్చి ఉంటారు. ఓ హీరింగ్ అనే చెప్పాలి దీని గురించి. అది దృష్టిలో పెట్టుకొని మరి ముందుకు వెళ్ళి ఆలోచించి నిర్ణయం తీసుకోండి. ఒక దాంపత్య జీవితంలో అయితే విడిపోవటానికి ఆస్కారం చూపించకుండా దయచేసి అదేమన్నా ఉంటే కనుక కలవడం చూడండి. దాని పట్ల మీరు ఒక దాంపత్య జీవితం మంచిగా ఉండాలని నేను కోరుకుంటున్నాను. అంతేకాకుండా ఈ యొక్క రాశి వారు ఎవరైతే ఉన్నారో ఆర్థికంగా కానీ ముందుకు వెళ్ళటానికి చాలా ఆస్కారం ఉంది. అంతేకాకుండా ఆరోగ్య పట్ల అప్రమత్తం వహించండి. మీరు ఉదయాన్నే లేవగానే భూదేవికి నమస్కారం చేసుకొని ప్రయాణం చేసి చాలా ఉత్తమం. అంతేకాకుండా ఈ కర్కాటక రాశి వారు ఎవరైతే ఉన్నారో ప్రతినిత్యము కూడాను సుబ్రహ్మణ్యేశ్వర స్వామి దేవాలయానికి వెళ్ళినా ఆ స్వామిని మనస్ఫూర్తిగా నమస్కరించినా, చక్కగా గంధముతో అలంకారం చేసిన ఆ స్వామి సంతోషపడే చక్కగా అనుకున్న కోరికలను నెరవేరుస్తాడు. అంతేకాకుండా నూతన సన్నిహిత వర్గాల నుంచి మంచి కలయిక ఏర్పడుతుంది.
తదుపరి రాశి సింహరాశి. తదుపరి రాశి సింహరాశి. సింహరాశి వారి యొక్క అదృష్ట సంఖ్య చూద్దాం. సింహరాశి వారి యొక్క అదృష్ట సంఖ్య 4. మరి కొంతకాలం నుంచి ఏదైతే కుటుంబ కలహాలలో ఉన్నటువంటి యొక్క అన్నదమ్ములే కానివ్వండి, ఇలాగా ఇంట్లో అత్తమామలకు సంబంధించినవి కానివ్వండి, ఏదైనా విభేదాలు ఏదైతే ఉన్నాయో, చిరాస్తికి సంబంధించిన చిన్న చిన్న చికాకులు వస్తూ ఉంటాయి కదా, అలాంటిది ఏదైతే ఉందో ఈ వారం ఒక మనశ్శాంతిని ఇవ్వడానికైతే ఒక ఆస్కారం ఉంది. ఎందుచేతనంటే ఇన్ని సంవత్సరాలుగా మీరు పడుతున్న బాధ కూడా ఒక ఎత్తు అయితే, ఈ దగ్గరికి వచ్చి కొంచెం మన ఉపశమనం జరగడం అనేది మరింత ఎత్తు. కాబట్టి అది మంచి కానివ్వండి, చెడవనే కానివ్వండి, ఈ వారం అనుకున్నదైతే మీరు ఏదైతే ఉన్నారో అది నెరవేరేటువంటి అవకాశం అయితే ఉంది ఒక రాశి వారికి. అంతేకాకుండా దూర ప్రయాణాలు చేస్తారు, సన్నిహిత వర్గాల నుంచి మంచి కలయిక ఏర్పడుతుంది, బంధుమిత్రుల నుంచి వివాహానికి సంబంధించినటువంటి శుభ కార్యక్రమాల్లో పాల్పంచుకుంటారు. ఈ యొక్క రాశి వారు ఎవరైతే ఉన్నారో దైవ దర్శనాలు చేస్తారు, వాహనాలకి సంబంధించినటువంటి ఆలోచనలు వస్తాయి, నూతనంగా బిజినెస్ చేయాలన్నా, ఏదన్నా కొత్తగా పెట్టాలన్నా అలాంటి ఆలోచనలు అయితే ముందుకెళ్ళడానికి చాలా అవకాశాలు ఉన్నాయి. ఆరోగ్య పట్ల అప్రమత్తం వహించడం చాలా ఉత్తమం. తదుపరి రాశి కన్యరాశి. తదుపరి రాశి కన్యరాశి. కన్యరాశి వారి యొక్క అదృష్ట సంఖ్య చూద్దాం. కన్యరాశి వారి యొక్క అదృష్ట సంఖ్య మరి 3. గత రోజుల్లో చెప్పాల్సింది ఏంటంటే, ఈ రెమెడీస్ని మనం మారుస్తున్నాము. అలాగే రెమెడీ మారుతూ మన దేవాలయానికి వచ్చినప్పుడు చిన్న విషయం చెప్పారు స్వామి, వివాహానికి సంబంధించిన చిన్న చిన్న చికాకులు వచ్చినాయి, అప్పటికి కూడాను మీరు చెప్పిన రెమెడీస్ పరంగా వెళ్ళాం, తాంబూలాలు తీసుకుంటున్నాము, దగ్గరికి వస్తున్నాయి స్వామి అని కొంచెం ఈ వచ్చి మళ్ళీ అక్కడ ఆగుతున్నాయి, ఎందుచేతన అని చెప్పేసి అంటున్నారు. తాంబూలాలు తీసుకుంటున్నారమ్మా, బాగానే ఉంటుంది. దానికి సంబంధించిన ఘడియలే కానివ్వండి, దానికి సంబంధించినటువంటి ప్రతి ఒక్కటి కూడా పిల్లది సంబంధించిన నక్షత్ర బలమే కానీ, ఆ గురు బలమే కానీ, ఆ పిల్లవాడి ఏ లగ్నం అయితే వచ్చిందో అది ప్రతీది కూడా మీరు అనుకూలంగా మీరు కనుక్కొని వేద పండితుల దగ్గరికి వెళ్ళి చక్కగా కుదిరినటువంటి సందర్భానుసారం చూసుకొని మరి మీరు ముందుకు వెళ్తే చాలా అంటే చాలా ఆటంకాలను ఎదురవు. ఇంకా ముందుకు వెళ్ళిపోవడమే. మీరు చేసే ప్రతి పని కూడాను ప్రతినిత్యము కూడాను మనస్ఫూర్తిగా భూదేవికి నమస్కారం చేసుకుంటూ ముందుకు వెళ్ళండి. బుధవారం అనే కాదు, విఘ్నేశ్వర స్వామికి అన్ని విఘ్నాలని ఆ స్వామి మనసులో పెట్టి చూసుకున్నటువంటి ఆ తండ్రిని ధ్యానించి ఆ విఘ్న నాయకుడికి మనస్ఫూర్తిగా ఏ దేవాలయం కనిపిస్తే 5 గుంజీలు తీసి శిరస్సు మీదలాగా వెనుకుంటే ఖచ్చితంగా మీరు అనుకున్న కోరిక తప్పకుండా నెరవేరుతుంది. అంతేకాదు ఈ యొక్క రాశివారు ఎవరైతే ఉన్నారో ఈ దూర ప్రయాణాలు చేసేటప్పుడు అప్రమత్తం వహించి ముందుకు వెళ్ళండి. లావాదేవీకి సంబంధించిన ఎటువంటి కార్యక్రమం అయినా సరే ఆలోచించి నిర్ణయం తీసుకోండి. తదుపరి రాశి తులారాశి. తదుపరి రాశి తులారాశి. తులారాశి వారి యొక్క అదృష్ట సంఖ్య చూద్దాం. తులారాశి వారి యొక్క అదృష్ట సంఖ్య మరి 4. మరి కొంతకాలంగా అనారోగ్య సమస్యతో మంచం మీద ఉన్నారని చెప్పేసి రాశి వారు కానీ కొంతమంది అంటున్నారు. ఆరోగ్య పట్ల కొంత చికాకులు వస్తున్నాయి స్వామి, డబ్బు ఉన్నా ఏం ప్రయోజనం, మనశ్శాంతి లేకుండా పోతుంది, ఆరోగ్యం కుదుట లేదు, ఈ హాస్పిటల్కి పోయాల్సి వస్తుంది, రకరకాలుగా చెప్తా వచ్చారు. ఈ రాశిలో కూడా చాలామంది అంటూ ఉన్నారు. ఒకటి దృష్టిలో పెట్టుకోండి, మీరు ఏదైనా సరే ఎలాంటి సందర్భానుసారమైనా సరే ఎవరికైనా సరే సేవ అనేది చాలా ముఖ్యమైనది. మనకి 10 రూపాయలు ఉంటే 10 రూపాయలకి పావాలన్నా కనీసం దాంట్లో ఒక సగమన్న 5 రూపాయలు ఒక భాగం దాన్ని ఎవరికైనా సరే లేని వారికి తిండి భోజనం పెట్టేదే కానీ అలా ఏదైనా సరే వస్తువు రూపంలో కానీ వస్తువుల రూపంలో కానీ ఇవ్వండి. ఖచ్చితంగా లేని వారికి ఇలాంటి సహాయం చేయటం వలన ఏదైతే మీరు ఆరోగ్యం నుంచి వారు మనస్ఫూర్తిగా ఎంత అయితే తండ్రి నేను చాలా సంతోషపడ్డాను, ఈరోజు నాకు మీరు అన్నం పెట్టారు అంటే ఎన్నో వేల రెట్లు పవర్ వస్తుంది. ఎందుచేతన అంటే అన్నదానం అన్నిటికన్నా చాలా ప్రాముఖ్యమైనది. కాబట్టి
ఒక పూట అన్నం పెట్టడం వల్ల ఈ యొక్క రాశిలో ఉన్నవారే కాదండి, ప్రతి ఒక్కరు కూడా ఈ యొక్క చిన్న విన్నపాన్ని గుర్తుంచుకోవాలి. అంతేకాదు ఎవరైనా సరే మీ గుమ్మాల దగ్గరికి వచ్చి ఇలాగన్నా జోలు పట్టి అడిగారనుకోండి, వీలైతే సహాయం చేయండి. వీలైనంత వరకు కూడా వాళ్ళకి అవకాశం మీరు ఏదైతే ఇవ్వగలుగుతున్నారో ఇవ్వండి, లేదు అని చెప్పకండి. ఇది యొక్క రోజుల్లో కూడా చాలామంది చాలా రకాలుగా మనం చూస్తూనే ఉన్నాము. హిందూ ధర్మం పట్ల చాలామంది వ్యక్తిగతంగా చాలా తీసుకుంటూ ఉంటున్నారు, ఒక కోప దృష్టిగా కానీ వేరే పరంగా కానీ. మనం చేసేటువంటి మన మానవత్వంలో ఉన్న మనుషులం కాబట్టి ఒక కలియుగంలో మనం చాలా కొన్ని తెలిసి చేసినా తెలియక చేసినా అది కొన్ని నేరం అన్నప్పటికీ కూడాను మనం భావించే ప్రతి ఒక్కట 10 మందికి ఉపయోగపడుతుందా లేదా అనేది ఒక ఆలోచన తీసుకోండి. ఎందుచేత అంటే మీరు ప్రతినిత్యము కూడాను మీరు రూపాయి సంపాదించిన విధానంలో వెళ్తే ఎవరికైనా సరే 100కి 100 పాళ్ళు విజయం అన్న భాగంలోనే వెళ్తారు. ఎందుకంటే అది మీ కుటుంబానికి వర్తిస్తుంది, మీకు వర్తిస్తుంది. అది దృష్టిలో పెట్టుకోండి. ఒక రాశి వారే కాదు, ఎవరైనా సరే ఒక చిన్న విన్నపాన్ని గుర్తుంచుకోండి. అంతేకాదు ఈ యొక్క రాశి వారు ఎవరైతే ఉన్నారో దూర ప్రయాణాలు చేస్తారు, సన్నిహిత వర్గాల నుంచి మంచి కలయిక ఏర్పడుతుంది. బంధుమిత్రుల నుంచి అయితే వివాహానికి సంబంధించిన గృహప్రవేశానికి సంబంధించినటువంటి ఆహ్లాదకరమైనటువంటి వాతావరణం పంచకుండా దైవ దర్శనాలు చేస్తారు. దూర ప్రయాణాల్లో అప్రమత్తం వహించడం చాలా ఉత్తమం. అంతేకాకుండా లావాదేవీలకు సంబంధించిన ఏదైతే ఉన్నాయో అవి ఎంతవరకైనా సరే ఆలోచించి నిర్ణయం తీసుకోండి. ప్రతినిత్యము కూడా మీరు చేసేటువంటి దైవ బల అనుగ్రహం ప్రకారము ఆదివారం రోజున సూర్య భగవానుడికి చక్కగా మీరు ఎక్కడైతే దగ్గరలో సూర్య భగవానుడు ఉన్నాడో ఆ దేవాలయానికి వెళ్ళండి, ఆ దైవ దర్శనం చేయండి. చక్కటి ఆరోగ్యాన్ని మీరు ఆ స్వామి తీర్థాన్ని కనుక ఆదివారం రోజున చేస్తే కనుక ప్రతి వారమే కాదు ప్రతిరోజు మీకు అనారోగ్య సమస్యలు అనేది దరి చేరవు. ఇది ఖచ్చితంగా 100కి 100 పాలు అక్షర సత్యం. తదుపరి రాశి వృశ్చిక రాశి. తదుపరి రాశి వృశ్చిక రాశి. వృశ్చిక రాశి వారి యొక్క అదృష్ట సంఖ్య చూద్దాం. వృశ్చిక రాశి వారి యొక్క అదృష్ట సంఖ్య మరి 4. ఈ యొక్క రాశిలో ఉన్నటువంటి ప్రతి ఒక్కరూ కూడాను ఉద్యోగరీత్యా చేయాల్సినటువంటి కొన్ని ప్రయత్నాలు ఉన్నాయి. ఈ గ్రూప్స్కి సంబంధించినవి కానీ ఇలా ఎడ్యుకేషన్ ఏదైనా సరే ఒక స్టెప్ తీసుకొని ముందుకెళ్తారు. అంతేకాదు ఈ యొక్క రాశి వారు ఎవరైతే ఉన్నారో దానికి సాఫ్ట్వేర్ రంగమే కానివ్వండి, ఈ గవర్నమెంట్లో పనిచేసేవారే కానివ్వండి, ఇలా వివిధ రంగాల్లో ఉన్న ప్రతి ఒక్కరు కూడా అంటే గవర్నమెంట్ సెక్టర్లో అధికారికంగా కూడా చాలా మంచి ప్రశంసలు అందుకుంటారు. అంతేకాకుండా సాఫ్ట్వేర్ రంగంలో ఉన్నటువంటి ఉద్యోగస్తులు అయితే మంచి పే స్కేల్ వచ్చేటువంటి అవకాశాలు అయితే ఉన్నాయి. అంతేకాకుండా ఈ రాశి వారు ఎవరైతే పోలీస్ డిపార్ట్మెంట్లో ఉన్నటువంటి వర్క్ చేస్తున్నటువంటి ప్రతి ఒక్కరు, అంతేకాదు ఈ యొక్క రాశిలో ఉన్నటువంటి డాక్టర్సే కానివ్వండి, లాయర్సే కానివ్వండి, అలా ఎడ్యుకేట్ చేసే ప్రతి ఒక్కరు ఎవరైనా కానివ్వండి అనుకున్నది అలా సెట్ చేసుకొని ఒక స్థానంలో మీరు నిలబడిపోతారు. అంటే ఒక ఉన్నత స్థానానికి వెళ్తారని అర్థం. అది దృష్టిలో పెట్టుకొని మీరు చేసే ప్రతి పని కూడాను 10 మందికి మంచి చేసేటువంటి అవకాశాలు అయితే చాలా ఉన్నాయి. కాబట్టి అలాగే ఇంకా మీరు ముందుకు వెళ్తే ఏదైనా సరే చేయడానికి చాలా ఆస్కారాలు అయితే ఉన్నాయి. అంతేకాకుండా ఆరోగ్య పట్ల అప్రమత్తం వహించండి. దూర ప్రయాణాలు చేస్తారు, సన్నిహిత వర్గాల నుంచి మంచి కలయిక ఏర్పడుతుంది. అంతేకాకుండా ఆహ్లాదకరమైనటువంటి వాతావరణాన్ని పాల్పంచుకుంటారు. అంతేకాకుండా బంధుమిత్రుల్లోనే చక్కగా వివాహానికి సంబంధించి కానివ్వండి, గృహప్రవేశానికి సంబంధించి ఏదైనా సరే అలాంటి శుభ కార్యక్రమాలకైతే ముందుగా ఉంటారు. మరి తదుపరి రాశి ధనుసు రాశి. తదుపరి రాశి ధనుసు రాశి. ధనుసు రాశి వారి యొక్క అదృష్ట సంఖ్య చూద్దాం. ధనుసు రాశి వారి యొక్క అదృష్ట సంఖ్య మరి 4. మరి కొంతకాలంగా ఎవరైతే భార్యాభర్తల మధ్య చిన్న విభేదాలుగా ఉంటూ మరి ముందుకు సాగుతున్నటువంటి ఈ యొక్క కలియుగంలో మీరు కొన్ని అనేదా మీరు చూస్తే ముందుకు రావడానికి చాలా ఆస్కారాలు ఉన్నాయి. ఎందుకంటే నమ్మేది కూడా ప్రతిదీ కూడాను మీరు మనస్ఫూర్తిగా నమ్మితేనే ఏదైనా చేయండి. అంతేగాని విభేదాల పరంగా మీరు ముందుకు వెళ్ళండి, ముందుకు వెళ్ళకండి దయచేసి. ఎందుకు చెప్తున్నానంటే మీరు 10 కాలాల పాటు ఎప్పుడు కూడా పెద్దలు
ఎందుకు వివాహం చేస్తారు, మీరు అంతా మంచిగా ఉంటారు, చక్కగా మీ యొక్క దాంపత్య జీవితం మంచిగా ఉంటుంది, ఎలాంటి కలహాలు లేకుండా ముందుకు వెళ్తారని చెప్పేసి అటు వర్గం ఈ వర్గం కలిసి కళ్యాణం చేస్తారు. ఎందుకని అన్నీ ఆలోచించి మీరు దాన్ని మీరు నిలబెట్టుకునేటువంటి శక్తి సామర్థ్యాలు మీలో ఉండాలి. అది దృష్టిలో పెట్టుకొని ఈ యొక్క కళ్యాణ గడిలో వచ్చేటువంటి పిల్లలే కానివ్వండి, ఎవరైనా కానివ్వండి, సుబ్రహ్మణ్యేశ్వర స్వామి దేవాలయానికి వెళ్ళి 9 ప్రదక్షిణాలు చేయండి. ఏదైతే ఏకాగ్రతగా నమస్కారం చేసుకొని మనస్ఫూర్తిగా నమ్మి రండి. మీరు ఏదైతే కళ్యాణం గురించి చిన్న చిన్న చెక్కులు ఉన్నాయో ఆ చెక్కులు కూడా విడిపోతాం. అలాంటి మనస్పర్ధలు ఉండవు. చక్కగా ఏదైనా సరే చేయడానికి చాలా ఆస్కారం అయితే ఉంది. అంతేకాకుండా ఈ యొక్క రాశి వారు ఎవరైతే ఉన్నారో ప్రతినిత్యము కూడాను శనివారం ఏడుకొండల వెంకన్న బాబుకి చక్కగా నమస్కరించిన, ఆ స్వామిని మనస్ఫూర్తిగా వేడుకున్నా చక్కగా ఎలాంటి సమస్య అయినా సరే గట్టెక్కల్సింది. అష్టైశ్వర్యాలు భోగభాగ్యాలు నవనిధులు ఆ స్వామి అలాంటి సాక్షాత్కారాన్ని మీకు ప్రసన్నం చేస్తాడు. ఖచ్చితంగా చెప్తా ఉన్నాను. ఏదైనా సరే ప్రతి దేవాలయానికి వెళ్ళి చక్కగా మనస్ఫూర్తిగా మీ యొక్క కోరికని ఒక 2-3 నిమిషాలు కూర్చొని నమస్కారం చేసుకున్న తర్వాత కూర్చొని ఏకాగ్రతగా యోగ ముద్రలో కూర్చొని నమస్కారం చేయండి. ఖచ్చితంగా ఆ స్వామి సాక్షాత్కారం మీకు లభిస్తుంది. ఖచ్చితంగా చెప్తా ఉన్నాను. ఈ యొక్క రాశి వారు ఎవరైతే ఉన్నారో దూర ప్రయాణాలు చేసినా సన్నిహిత వర్గాల నుంచి అంత కలయిక బాగోలేదు కాబట్టి అప్రమత్తం వహించడం చాలా ఉత్తమం. అంతేకాకుండా వివాహానికి సంబంధించిన కార్యక్రమాల్లో పాల్పంచుకుంటారు, దైవ దర్శనాలు చేస్తారు. ఆరోగ్య పట్ల అప్రమత్తం వహించండి. తదుపరి రాశి మకర రాశి. తదుపరి రాశి మకర రాశి. మకర రాశి వారి యొక్క అదృష్ట సంఖ్య చూద్దాం. మకర రాశి వారి యొక్క అదృష్ట సంఖ్య 2. మరి కొన్ని రోజులుగా ఎవరైతే గృహప్రవేశాలకు ఆటంకాలు ఎదురవుతున్నాయి, స్వామి దగ్గర 2-3 సంవత్సరాలు అలాగే కట్టి స్లాబ్ వేసి ఉంచాము, మేము ఇంకా ముందుకు వెళ్ళలేకపోతున్నాము, ఏంటి స్వామి మాకు యొక్క బాధలు అని చెప్పి గుడి దగ్గరికి వచ్చినప్పుడు కూడా నేను ఒకటే చెప్పాను, మీరు 2 పడవల మీద కాలు వేయడం వలన ఏది కూడాను అది మీ వ్యక్తిగతంగా వెళ్తుంది తప్ప అది మీరు కట్టలేదు, అక్కడ మీరు ఉన్న డబ్బు చేతిలోనే ఉంటున్నాయి. ఎందుకు కట్టలేకపోతున్నారు? 10 మంది 10 రకాలకి మీరు ఆ స్థాన బలాన్ని ఎంచుకున్నప్పుడు వాస్తుపూర్వకంగా మీరు ముందుకు వెళ్తే, భగవత్ ఆరాధన చేసుకుంటూ ఇంకా వెళ్తే ఎక్కడైనా సరే మీకు ఆటంకాలు అనేది ఎదురు అవ్వవు. అది 100కి 100 అక్షర సత్యం. ప్రతి ఒక్కరూ కూడా పాటించవలసింది కొన్ని నియమాలు పాటించండి. కొన్ని ఏకాగ్రత దృష్టితో నమస్కారం చేయండి. ఏదో పూజ చేసాము, దండం పెట్టాము అనేది సరికాదు. అది ఒక 5 నిమిషాల పాటే కానివ్వండి, ఎంతసేపు అని చేయండి. ప్రతినిత్యము కూడా నేను ఒకటే చెప్తా ఉంటాను, ప్రతిసారి కూడాను దైవానుగ్రహం లేనిది ఎక్కడ ఎలాంటిదైనా సరే జరగదు. అది జరిగిందా మీరు ఆ దృష్టిలో పెట్టుకొని వెళ్ళమని చెప్తున్నా. అది మనం చెప్పకూడదు కాబట్టి దృష్టానుసారము మీరు ఒకటి భగవత్ ఆరాధన ఉంటేనే సాధ్యము. ఈ యొక్క రాశివారు ఆర్థికంగా మెరుగుపడేటువంటి అవకాశాలు ఉన్నాయి. అంతేకాదు రాజకీయంగా అయితే అధికారికంగా ఉన్నత స్థానంలో ఉన్నటువంటి అధికారుల నుంచి మంచి ప్రశంసలు అందుకుంటారు. ప్రజల నుంచి మన్నన చాలా బాగుంటుంది. అంతేకాకుండా ప్రతినిత్యము కూడాను శివ పంచాక్షరి సూత్రాన్ని పఠించిన, ఆ శివుడికి పంచామృత అభిషేకాలతో అర్చన చేసిన, సంపూర్ణటువంటి అభిషేకం అర్చన ఆ స్వామికి సమర్పించిన, మీరు ఏ కార్యక్రమం అయితే అనుకుంటున్నారో అవి ఖచ్చితంగా నెరవేరేటువంటి అవకాశాలు అయితే చాలా ఉన్నాయి. అంతేకాకుండా దూర ప్రయాణాలు చేస్తారు. ఆరోగ్య పట్ల అప్రమత్తం వహించండి. సన్నిహిత వర్గాల నుంచి కలయక అది వ్యక్తిగతంగా తీసుకోకుండా మీ యొక్క మీరు మనస్ఫూర్తిగా ఇష్టపడితేనే ఆ యొక్క స్నేహం చేయండి, లేదంటే స్నేహమే చేయొద్దు. ఈ యొక్క లవ్ మ్యారేజ్కి సంబంధించినటువంటి అయితే కనుక అది పెద్దలను ఒప్పించి ఇరు వర్గాలని వివాహం చేసుకోండి. ఎందుచేతనంటే 3 నాళ్ళు ముచ్చట అని అంటారు చాలామంది. ఎందుకని మీ వ్యక్తిగతంగా చేసుకుంటే అది 3 నాళ్ళు ముచ్చటే. అది 10 మందిని ఒప్పించి నిర్ణయం తీసుకుంటే అది 10 మంది కూడా మీ దగ్గరకు వచ్చి ఎలాంటి కార్యక్రమమైనా చేయడానికి చాలా ఆస్కారం ఉంది. అంతేకాదు మీరు చేసేటువంటి ప్రతి పని కూడాను 10 మందికి నచ్చేలా ఉండాలి. కాబట్టి ఆ మనస్ఫూర్తిగా మీకు ఎవరికైనా 10 రూపాయలు తోచింది ఇవ్వాలి, ఏదైనా చెయ్యాలి. దేవాలయాల దగ్గర కానీ రోడ్ల మీద తిరుగుతున్నా కానీ వాళ్ళకి ఒక 2 ఇడ్లీ కొనివ్వండి ఉదయం ఏదో టైంలో. చాలా అంతకుమించి సేవ అనేది మీరు ఉంటే ఇంకా ఖర్చు పెట్టుకోవచ్చు. అది వ్యక్తిగతంగా తీసుకొని చేయండి. ఎక్కడైనా సరే మీకు విజయం
సిద్ధించేటువంటి కార్యక్రమాల్లో మీరే ముందుంటారు. అది అక్షర సత్యం చెప్తా ఉన్నాను. ప్రతినిత్యము కూడాను ఈ యొక్క 12 రాసులు ఎవరైనా సరే తల్లిదండ్రుల ఆశీర్వాదమే మనకి విజయము, అది దృష్టిలో పెట్టుకొని మరి ముందుకు వెళ్ళండి. మీ యొక్క ప్రతినిత్యము కూడా శివునికి అభిషేకం చేయాలి. అది చేస్తే కనుక ఈ వారం ఏదైతే అనుకున్నారో ముందుకెళ్ళిపోతారు. తదుపరి రాశి కుంభరాశి. తదుపరి రాశి కుంభరాశి. కుంభరాశి వారి యొక్క అదృష్ట సంఖ్య చూద్దాం. కుంభరాశి వారి యొక్క అదృష్ట సంఖ్య మరి 2. మరి కొంతకాలం నుంచి ఏదైతే మీరు విభేదానుసారం అన్నదమ్ముల మధ్య విభేదాలు కానివ్వండి, ఇరుగు పొరుగు విభేదాలు కానివ్వండి, బంధుమిత్రుల నుంచి విభేదాలు కానీ ఏదైతే ఉందో, అంటే రక్త సంబంధం అనేది చాలా ముఖ్యమైనటువంటి ప్రాముఖ్యత. అలాంటి బంధం కొన్ని సంవత్సరాలుగా విడిపోయి ఉంటారు. ఈ వారంలో, అది కూడా ఈ నెలలో అలాంటి ఏదైతే ఉందో, మేము ఇన్నాళ్ళు ఇంక కలుసుకోలేము, ఇంక అలాంటిది ఏమి జరగదు మా మధ్య అనే ఏదైతే ఉందో, అలాంటి దగ్గర నుంచి మీరు బయటకు వచ్చేటువంటి అవకాశాలు అయితే చాలా, అంటే బయటకు రావడం అంటే ఏం కాదు, కలుసుకునే సందర్భం, అంటే ఆనందదాయకం అని చెప్పాలని అది దృష్టిలో పెట్టుకొని మీరు చేసే ప్రతి పని కూడాను వాళ్ళకే మీకు ఒప్పందం ప్రకారం మాట్లాడుకుంటే ఎక్కడైనా సరే ఘర్షణ అనేది ఎక్కడ జరగదు. ఇది 100కి 100 అక్షర సత్యం. మీరు చేసే ప్రతి పని కూడాను దైవానుగ్రహ బలంతో నెరవేరుతుంది. అంతేకాకుండా ఈ యొక్క రాశి వారు ఎవరైతే ఉన్నారో దూర ప్రయాణాలు చేస్తారు, సన్నిహిత వర్గాల మంచి కలగ ఏర్పడుతుంది. ఈ యొక్క సాఫ్ట్వేర్ రంగం కూడా ఒక వృత్తినటువంటి స్థానంలో నుంచుంటారు. అంతేకాకుండా రాజకీయంగా, ఆర్థికంగా ఒక కొలిక్కి వచ్చేటువంటి అవకాశాలు చాలా ఉన్నాయి. ఆరోగ్య పట్ల అప్రమత్తం వహించండి. మీరు అనుకున్న కోరిక నెరవేరాలని మనస్ఫూర్తిగా ఆ యొక్క స్వామిని, అంటే సుబ్రహ్మణ్యేశ్వర స్వామి మనస్ఫూర్తిగా ఆ స్వామికి అభిషేకం చేస్తే ఖచ్చితంగా మీరు అనుకున్న కోరిక మీకు సిద్ధిస్తుంది. తదుపరి రాశి మీనరాశి. తదుపరి రాశి మీనరాశి. మీనరాశి వారి యొక్క అదృష్ట సంఖ్య చూద్దాం. మీనరాశి వారి యొక్క అదృష్ట సంఖ్య మరి 1. మరి కొంతకాలం నుంచి ఎవరైతే ఈ యొక్క దాంపత్య జీవితంలో ఎవరైతే ఉన్నారో వాళ్ళందరికీ కూడా కొన్ని సంవత్సరాలుగా మీరు ఒక బాధాకరమైనటువంటి సన్నివేశాల్లో ఉంటున్నారు. అంటే ఎందుచేతనంటే ఇలా భార్య భర్తలు కలుసుకోకపోవడము, ఇలాగ పిల్లలు విడిపోవడము, ఇలాగ అత్తమామలు దూరంగా ఉండడము, అలా ఎవరైతే ఉంటున్నారో అలాంటి పరిణామాల నుంచి ఈ వారం, అంటే ఒక ఆలోచన, అంటే కలిసి ఉంటే బాగుండును, మేమందరం ఒక దగ్గర ఉంటే బాగుండు, అలాగ సంతోషకరం ఎన్నాళ్ళు అవుతుంది మీ కలుసుకొని మాట్లాడుకొని, అలా ఒక కారణం చేత విడిపోయి ఇన్ని సంవత్సరాల నుంచి ఇలా ఉండాల్సిన అవసరం మాకు ఎందుకు వచ్చింది అన్న ఆలోచన వచ్చి ముందుకు వెళ్ళటానికైతే చాలా, అంటే చాలా అవకాశం ఉంది. ఈ యొక్క రాశి వారు ఎవరైతే ఉన్నారో చాలా అని చెప్తున్నాను. ఎన్నో సంవత్సరాలుగా నేను మా బంధుమిత్రుల నుంచి దూరం చేసుకున్నాను స్వామి, నాకు మీరు చెప్పింది అక్షర సత్యాన్ని మీరే చెప్తారు. ఈ వారం మీరు కలుసుకున్నటువంటి సందర్భం ఉంది కాబట్టి మీరు ఏదైనా సరే దృఢంగా నమ్మండి. ఇకపై అలాంటి ఆలోచనలు రాకుండా చూసుకోండి. అంతేకాకుండా ఈ యొక్క రాశి వారు ఎవరైతే ఉన్నారో ప్రతినిత్యము కూడాను శివ పంచాక్షరి సూత్రాన్ని పఠించిన, ఆ పరమేశ్వరుడికి పంచామృత అభిషేకాలతో అర్చించిన, మీరు అనుకున్న కోరిక ఖచ్చితంగా ఏదైతే ఉందో మీ సంకల్పం ఏంటనేది ఖచ్చితంగా నెరవేరుతుంది. ఈ యొక్క రాజకీయంగా, ఆర్థికంగా ఒక కొలిక్కి వచ్చేటువంటి అవకాశాలు అయితే ఉన్నాయి. అంతేకాకుండా సన్నిహిత వర్గాల నుంచి అంత కలయిక మంచిగా లేదు. అంతేకాకుండా మీరు చేసేటువంటి ఆర్థిక లావాదేవీలు కూడాను కొంత అప్రమత్తం వహించి మీరు ముందుకు వెళ్ళండి. అంతేకాకుండా ఏదైనా బిజినెస్ స్టార్ట్ చేయాలన్నా, ఏదైనా వస్తువు కొనాలి, వాహనం కొనాలి, ఒక ఆలోచన ఈ వారం వస్తుంది. అంతేకాకుండా గృహప్రవేశాలకి శ్రీకారం చుడతారు, శుభ కార్యక్రమాల్లో పాల్పంచుకుంటారు, ఆహ్లాదకరమైన వాతావరణం అయితే ఇంకా ముందుకెళ్తారు, దైవ దర్శనాలు చేస్తారు. ఆరోగ్య పట్ల అప్రమత్తం వహించండి. ఈ యొక్క 12 రాశుల వారికి కూడాను నా కాల పరిణామం ప్రకారం మా గురువర్యులైనటువంటి శ్రీజిత్ నంబూద్రి గారి యొక్క ఆశీస్సులతో ఈ యొక్క 12 రాశుల వారికి మరొక కొత్తదనంతో ప్రతి వారము కూడాను మీకు ముందుకు తీసుకురావడం జరుగుతుంది. అంతేకాకుండా ప్రతినిత్యము కూడా కొత్త రెమెడీస్తో మరి ముందుకు వెళ్తున్నాను. అవి చేసుకుంటూ ఎక్కడైనా సరే ఆటంకం అనేది ఎదురవ్వడం అనేది జరగదు.
మరి మా గురువర్యులు శ్రీజిత్ నంబూదిరి గారి ఆశీస్సులతో మీ కేరళ ఆస్ట్రాలజీ ధనుష్ నంబూదిరి గురుస్వామి. మన ఏలూరులో స్వీట్స్ సందడి. ఎన్నో స్వీట్ షాపులు వచ్చాయి. అందరి నోరూరించేలా రకరకాల స్వీట్స్ సరికొత్తగా నాణ్యత ప్రమాణాలతో అతి తక్కువ ధరలకి మనకి ఇష్టమైన స్వీట్లు సరికొత్త రుచులతో అందిస్తున్న మన రెడ్డి స్వీట్స్ అండ్ బేకరీ. సామాన్యుడికి స్వీట్స్ తినే అవకాశం మన రెడ్డి స్వీట్స్ లోనే. ఇక విజయవాడకు వెళ్ళనవసరం లేదు. సారికి కావాల్సిన అరిసెలు, కజ్జికాయలు, గోరిమేటీలు, సున్నుండలు, బొబ్బట్లు, పూతరేకులు, చిలకలు, చలివిడి అతి తక్కువ రేట్లు మన రెడ్డి స్వీట్స్ లోనే లభించును. షుగర్ ఫ్రీ స్వీట్లు కూడా మన రెడ్డి స్వీట్స్ లోనే అందుబాటులో ఉన్నాయి. మన ఇళ్లలో జరిగే శుభకార్యాలకు స్వీట్లు, హాట్లు ఆర్డర్స్ పైన మన గుమ్మం ముంగిటే అందించడమే రెడ్డి స్వీట్స్ ప్రత్యేకత. అలాగే జెల్ కేకులు, కూల్ కేకులు, రెడ్ వెల్వెట్, చాక్లెట్, బ్లాక్ ఫారెస్ట్, వైట్ ఫారెస్ట్ కేకులు ఆర్డర్ చేసిన వెంటనే అందించబడును. మా అడ్రస్ న్యూ మున్సిపల్ షాపింగ్ కాంప్లెక్స్, చందన బ్రదర్స్ ప్రక్కన మెయిన్ బజార్, ఏలూరు 1. మా ఫోన్ నెంబర్ 9985035544.